ఎలాగైతే స్కూల్కి వెళుతూ రేపు భవిష్యత్తు బాగుంటుందో, మీరు ఈరోజు దేవుని మందిరానికి మానక వస్తే రేపనగా రానున్న సంవత్సరాల్లో మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ప్లాన్ను సిద్ధపరిచాడు. దేవుడు ఆ ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. ఆశీర్వదించబడటానికి మూలం ఏంటంటే ప్రార్థన ఉన్న రోజుని దేవుని సన్నిధికి సిద్ధపడి సమయానికి రావాలి. దేవునికి స్తోత్రాలు. అలాగా నువ్వు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కొక్కటి దైవ కార్యాలను జరగటం మీరు చూస్తారు. అంచేత దేవుని బిడ్డలు, నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. గత వారం ఏం వాక్యం చెప్పుకున్నాం మనం? మా యుద్ధోపకరణములు. అపోస్తుడైన పౌలు తన సేవను దేంతో పోల్చాడంటే యుద్ధంతో పోల్చాడు. మా దేవుని సేవను దేంతో పోల్చాడు? మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినలేదనుకోండి, నేను కూడా ఒక పుస్తకం పట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. ఎవరెవరికి ఎంతంతో రాసుకుని వచ్చేస్తాను. మా చిన్నమ్మలు అలా చేయమంటారా, వాక్యం చెప్పమంటారా? సిస్టమ్ బాగుంది కదా. ఈవేళ కృపం మా కొత్త సిస్టమ్ చెప్పింది. ఏంటి జయ, ఏం చేయమంటారు? మా ఇంటికి ఇప్పుడు అప్పుడే రావద్దండి, మా మేకలు గొర్రెలు ఇంక ఎదగలేదు అంటారా? వాక్యాన్ని వింటారా? వాక్యం వింటానన్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఎంత వాక్యాన్ని వింటారో మీకు అంత విశ్వాసం కలుగుతుంది. మీరు ఎంత వాక్యాన్ని వింటారో, మీరు అవగాహన చేసుకుంటారో, మీ బ్రతుకుల్లో అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక మాట మర్చిపోయాను. ఈరోజు మనకి డ్రింక్స్ ఇచ్చిన మోషే గారి కొరకు మీ అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వారి కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయాలి. గమనించండి దేవుని బిడ్డలు, మా యొక్క యుద్ధోపకరణం ఇది ఒక ఆయుధం. ప్రార్థన అనేది ఏంటిది? ఒక ఆయుధం. నేను పోస్ట్ పెట్టాను కదా, ఎంతమంది చూశారు? అది చూసిన వాళ్ళు ఏముంది అందులో? మైక్ తీసుకున్నాను, మైక్ ఉంది ఆయనకి. ఏముంది రాజేష్ అందులో? నానా మా యుద్ధోపకరణలు. ఏ బొమ్మలు ఉన్నాయి? ఏం బొమ్మ ఉంది అమ్మా? సోల్జర్ బొమ్మ ఉంది. సైనికుడు ఎలా ఉన్నాడు? ఆయుధం పట్టుకుని ఉన్నాడు. ఈ లోకంలో దెబ్బలాడాలంటే, యుద్ధం చేయాలంటే ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఇజ్రాయేలుకి ఇరాన్కి జరుగుతున్న యుద్ధంలో వాళ్ళకి ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు లేకపోతే అది యుద్ధము అవదు. పౌలు అంటున్నాడు, నా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి అంటున్నాడు. నా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతోనే నేను ఏం చేస్తాను? ఫైట్ చేస్తున్నాను. నేను మనుషులతో ఫైట్ చేయటం ఈజీయే, సాతానుతో ఫైట్ చేయటం అంత సులువేమీ కాదు. ఎందుచేతనంటారు? మనుషులు కనబడతారు, సాతాను కనబడదు. కనబడని శత్రువుతో పౌలు యుద్ధం చేస్తున్నాడు. ఒకసారి చదువునన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి చదువు. మైక్ తీసుకోండి. చదవం. మేము శరీరదారులమై ఉన్నాను, నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రాలు. మీ యుద్ధోపకరణములు మీ జీవితంలో ఎదురయ్యే శోధనలను, సమస్యలను పడద్రోయగలిగినంత బలము కలిగినవై ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా అదే అంశం.
అంతేనే దీన్ని చెప్పాలంటే 10 వారాలు చెప్పొచ్చు దీని గురించి. అమ్మ ఎన్ని వారాలు చెప్పొచ్చు? 10 వారాలు చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. బైబిల్లో ఉన్న ప్రతి మాట చాలా విలువైనటువంటి మాట. అందులో పత్రికల్లో ఉన్నటువంటి మాటలు మరింత విలువైనటువంటి మాటలు. పౌలు రాసిన పత్రికలు లేకపోతే పేతురు రాసిన పత్రికలు కానీ, పత్రిక అనేది ఏదైనా ఉన్నా, పత్రిక అంటే లెటర్, ఉత్తరం. ఆ ఉత్తరాలన్నీ కూడా చాలా బలమైనవి. కొరింథీయులకు 2 ఉత్తరాలు రాశాడు. దాంట్లో పౌలు 3వ వచనం ఏమన్నాను? మేము శరీరదారులమై ఉన్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేన్నైనా నువ్వు గెలవాలి అని అంటే శరీర సంబంధమైన విధానములు, అంటే కర్రతోనూ కత్తితోనూ. మన దగ్గర తుపాకులు ఎలాగో లేవు. తుపాకులు కొనగలిగే అంత కెపాసిటీ మనకే లేదు. ఒక్కొక్క తుపాకు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. ఎంత ఉంటుంది అది? ఆనందపల్లి ఎంత ఉంటుంది అది? ఇప్పుడు ఆయన పట్టుకున్న బొమ్మలో పట్టుకున్న తుపాకి ఎంత ఉంటుంది? AK-47 కన్నా ఎంత ఉంటాయి? ఇవి లక్షల్లోనూ కోట్లలోనూ ఖరీదు ఉంటాయి. మన దగ్గర అంత కెపాసిటీ లేనప్పుడు మన ఆత్మ సంబంధమైన ఆయుధాలు అన్నా మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. అవి లేకపోతే ఇవి లేకపోతే అవదు. ఇజ్రాయేలుకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయేలీలు ప్రతి కట్టడం వెనక నివాస స్థలాల కింద బంకర్లు ఉన్నాయంట. బంకర్లు అంటే సుమారు ఒక 10-12 అడుగుల ఎత్తుతో కాంక్రీట్ వేసి ఉంటాయి. ఒకవేళ ఇదికేశాడు, బాంబులు వేసినా దీన్ని ఏం చేయలేదు, పగలగొట్టలేదు. అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే దాని కిందకి వెళ్ళి దాక్కుంటారు. శత్రుదేశాలు ఈ రోజున ప్రతి దేశానికి ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఈవేళ బాగానే ఉంటారు, రేపు ఎలా ఉంటారో తెలియదు. ఒక్కోసారి విచిత్రం ఏంటంటే ఇంట్లో వాళ్ళకే శత్రువులు. అమ్మా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరన్నా ఇంట్లో వాళ్ళకే శత్రువుగా అయిపోతారు. బయట యుద్ధాలను అయితే ఆపొచ్చు, కానీ ఇంట్లో యుద్ధాన్ని ఆపలేం. అమ్మ ఇది ఏం చేయదు, ఇది ఆరదు. ఇది అయినా కానీ ఇంట్లోనే ఏం చేస్తారు? వీళ్ళు నివాసం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు దేశం మీదకి ఎవరైనా ఆ మిసైల్స్ వేసినప్పుడు అవి ఆ దేశం మీదకి రాకుండా అవి దారిలోనే పేల్చేస్తాయంట. వారి దగ్గర ఉన్న ఆయుధాలు ఏం చేస్తాయి? దారిలో. అంతే, శత్రువు మీ మీదకి వస్తున్నాడని తెలిస్తే ప్రార్థన ద్వారా నువ్వు ముందే పేల్చేయాలి దాన్ని. దేవుని స్తోత్రం. నువ్వు ముందే దాన్ని ఏం చేయాలంటే రాకుండా నీ మీదకి ఏం చేసుకోవాలి? ఆపుకోగలగాలి. ఒకవేళ లేదు నీ మీదకి వచ్చిందంటే నిన్ను దేవుడు ఇంకా అంతకంటే ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకురాబోతున్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకున్నప్పుడు, నమ్మకస్తురాలిగా యథార్థమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నప్పుడు శ్రమలు శోధనలు నీకు వస్తున్నాయంటే నిన్ను దేవుడు మరో మెట్టు ఏం చేయబోతున్నాడు? ఎక్కించబోతున్నాడు అని అర్థం. లేదు, ఇందులో 2 మార్గాలు ఉన్నాయి. లేదు, నీలో ఏదైనా సమస్య పెరుగుతుందంటే ఒకవేళ మనలో ఏదైనా దేవునికి అయిష్టమైంది ఉందేమో అనుకుని మనలోకే చూసుకోవాలి. మన లోపలికి మనమే చూసుకోవాలి. అలా లేదు, ఏమీ లేదు, నేను దేవునికి యథార్థంగానే బ్రతుకుతున్నాను, నమ్మకంగానే బ్రతుకుతున్నాను అన్నప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీకు వచ్చిన సమస్య నిన్నేమీ చెయ్యదు. ఒకవేళ నీవేదైనా దేవునికి విరోధంగా ఉంటే అక్కడే దేవుని సన్నిధి ఒప్పుకో. దేవుని సన్నిధి దగ్గర ఒప్పుకొని ఇంకెప్పుడు కూడా ప్రభువా ఇలాంటి తప్పు చేయనని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రమాణం చేసి దైవికంగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ మీదకి వచ్చిన సమస్యను కూడా నీ నుండి తీసేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఇతరులను చూడటం కాదు, మనలో మనం చూసుకోవాలి. ఇతరుల తప్పులు ఎంచడం కాదు, మనలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూసుకోవాలి. వాక్యము పరిశుద్ధమైనది. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. ఈ పేర్లు లోకంలో ఎవరికి లేవండి. నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన బీదలను కరుణించే దేవుడు, దిక్కులేని వారి ఎడల జాలిపడే దేవుడు, విధవరాండ్రలు చిన్న
చూపు చూసేవాడు కాదు, విధవరాండ్ర పక్షంగా వ్యాఖ్యమాడే దేవుడు. ఎవరైనా సరే విధవరాలు కదా, తన భర్త లేదు కదా, మనం ఎలాగైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు అని నువ్వు అనుకుంటే వాళ్ళ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ దేవునికి ఉన్న క్వాలిఫికేషన్ నీకు తెలియాలి. యేసయ్య దగ్గరికి వస్తే మాకేం మేలు కలుగుతుందని కాదు, యేసయ్య నీలో ఉన్న ఆ అర్హతలేంటి, ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి, నీలో ఉన్న మంచితనం ఏంటి, అదే ఎవరికి లేదండి పేరు. యేసయ్య నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి దేవుడను. దేవుని బిడ్డలారా, యేసు ఈ సర్వలోకానికి ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ, గుడికొచ్చిన వాళ్ళకే కాదు, గుడికొచ్చినా రాపోయినా నువ్వు ఎక్కడున్నా నీకు యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. ఆయనకున్న క్వాలిఫికేషన్లు మనం తెలుసుకోవాలి. అందుకనే వాక్యం, దేవుని యొక్క లక్షణాలు తెలుసుకోవటానికే వాక్యం. వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటే నిన్ను నీవు శుద్ధి చేసుకుంటావు. అపవిత్రతను దేవుడు మెచ్చడు, అన్యాయాన్ని దేవుడు సహించడు, మోసాన్ని దేవుడు సహించడు, అక్రమాన్ని దేవుడు సహించడు. నువ్వు ఎలాగైనా ఉంటే ఆయన విధానం ఎంత యథార్థంగా ఉంటుందంటే, మనం ఎలాగైనా మెయింటైన్ అవుతామని అనుకుంటే ఆయన ఏ దారిలో మన దగ్గరికి వస్తాడో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, అంచేత ముందే మనం ఏమైపోవాలంటే ప్రిపేర్ అయిపోవాలి. ప్రభువా అంటే ప్రతిరోజు దేవుని దగ్గర మన తప్పులు ఒప్పుకోవాలి. నేను మంచోడిని లేకపోతే నేను మంచిదాన్ని అని అనుకుంటే అవ్వదు. నీకు తెలియకుండా నువ్వు ఒక విషయంలో నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఎవరైనా తప్పులు చేస్తారేమో కానీ ఎవరిలోనైనా లోపాలు ఉన్నాయేమో, నాలో ఏమి లేవు, లోపాలు లేవని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు అలాగే అనుకుంటున్నావు? నీకు వాక్యం తెలియక, నీకు వాక్యము తెలియక. నీకు వాక్యం తెలిస్తే నువ్వేం చేస్తావంటే, నువ్వు వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని చూసుకుంటాం. మనం అర్థం ముందు కనబడితే తప్ప అప్పుడప్పుడు భోజనం చేస్తూ ఉంటాం. ఒక్కోసారి భోజనాలు చేస్తున్నప్పుడు ఎవరైనా పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు ఇక్కడికి ఇలా తుడుచుకోండి అంటారు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఏదో అంటుకుంది కానీ మనకి ఏమవట్లేదు, అది కనపడట్లేదు. ఏది ఉంటే కనపడుద్ది, అర్థం ఉంటే కనపడుతుంది. అలాగే బైబిల్ దగ్గరికి వస్తే తప్ప మన బ్రతుకు కనపడదు. దేవుని బిడ్డలారా, అంచేత నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నా, నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన అనే ఆయుధం ఉండాలి, న్యాయం అనే ఆయుధం ఉండాలి, యథార్థత అనే ఆయుధం ఉండాలి, నీతి అనే ఆయుధం ఉండాలి, వాక్యం అనే ఖడ్గం ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, వారికి ఎవరు నేర్పారో తెలీదు. ఇప్పుడు ఇజ్రాయేలు దేశానికి ఇరానికి యుద్ధం జరుగుతుంటే ప్రజలందరూ అంటున్నారు, ఇజ్రాయేలు దగ్గర ఉన్నంత గొప్ప బలమైన సైన్యం ఎక్కడా లేదంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గర ఒక మిలిటరీ ఉంది, దాని పేరే మొసాద్. ఏం పేరు దాని పేరు? మొసాద్. వాళ్ళ కనుక ప్లాన్ చేశారంటే ఎవడో కూడా వాళ్ళ నుంచి ఏం చేయడు, తప్పించుకునే ప్రసక్తి లేదు. సద్దాం హుసేనే బంకర్లో దాక్కున్నాడు అమెరికాకి భయపడి. నన్ను ఎవరు భయపడి? అమెరికాకు దేశానికి ఆ ప్రెసిడెంట్ భయపడి బంకర్లో ఎంతసేపు ఉంటాడు? ఏంటి 12 అడుగుల ఎత్తుగల ఆ కాంక్రీట్ లోపల ఎంతకాలం ఉండగలడు? దేవుని బిడ్డలారా, అంచేత మనము పాపాన్ని ఎంతకాలం కూడా దాగిలేం. దాన్ని ఒప్పుకుని కూర్చేయండి, విడిచిపెట్టాలి. ఒప్పుకుని కప్పుకోవాలంటున్నాడు బెన్సన్. ఒప్పుకుని ఏం చేయాలి? ఊరికేనా సరదాగా అంటున్నా, నువ్వు అనలేదేమో, నేను అంటున్నాను. నేను అలా ఒప్పుకుని ఏం చేయాలి? కప్పుకుంటే అవ్వదు. కప్పుకుంటే ఈవేళ కప్పుకుంటాం, రేపు కప్పుకుంటాం, ఎల్లుడి కప్పుకుంటాం, ఏదో రోజున బయటికి రాక తప్పదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే యుద్ధోపకరణాలు ఏంటంటే మన ప్రార్థనా జీవితం, మన ఆత్మీయ జీవితం. చాలా మందికి దేవుడు అంటే ఏదో పొద్దుటే లేచి పూజ చేత అయిపోతుంది అనుకున్నారు. అది కాదు. నీ ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరదు. నువ్వు నీ హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోకపోతే ఈ రోజులు అందరూ కూడా ఏమన్నా ప్రార్థన 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 అన్నారు, కానీ వీళ్ళ జీవితాలు ఏం చేసుకోరు, సరి చేసుకోరు. పాప సంబంధమైన బ్రతుకు అలాగే ఉంది, అన్యాయపు బ్రతుకు అలాగే ఉంది, మోసం చేసే బ్రతుకు అలాగే ఉంది, ఎలాగా అక్రమాలు చేయాలో అలాగే ఉన్నాయి. కానీ ఏం చేస్తాడు? పొద్దు వెళ్ళేసి ప్రార్థన 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 అన్నారు, కానీ ఏది మారలేదు, బ్రతుకు మారలేదు. ఈ నల్లటి కాగితం నల్లగానే ఉంది,
హృదయంలో పాపం ఇంకా ఏం చేస్తుంది? నివాసం చేస్తానే ఉంది. హృదయంలో పాపం నివాసం చేసినంత కాలం నీ దేవుడు నీ దగ్గరికి రాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చాదిన దేవుడు. ప్రతి క్రైస్తవుడు కూడా మొట్టమొదట వారి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరినైనా పొరపాటు ఒక మాట అనే ముందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు ఆలోచించకుండా మాట్లాడితే రేపు అదే నీ మీదకి తిరిగి వస్తుంది. దేవుడు అదే బాణాన్ని మన మీదకి దేవుడు పంపిస్తాడు. ఈ మధ్యలో చాలా మంది కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఏంటి? కర్మ అనే మాట ఎక్కడ వింటాం మనం? మీ అందరికీ తెలుసు. కర్మ అంటే ఏంటో తెలుసా? చేసిన పాపాలకు శిక్ష. కర్మ అంటే ఏంటి? కర్మరా బాబు. ఇప్పుడు ఎక్కువ అంటలేదు, ఇప్పుడు మా ఊళ్ళు ఎక్కువ అంటారు. ఏమంటారు? కర్మరా బాబు అంటే ఏంటో తెలుసా? దాని అర్థం పొరపాట్లన్నీ చేసాం, ఇప్పుడు అవి కర్మ అయిపోయి మా మీదకి తిరిగి వచ్చేస్తున్నాయని. అవి మా మీదకి ఏమైపోతున్నాయి? తిరిగి వస్తున్నాయి అని నేనేమంటున్నాడు? కర్మ. చేసుకున్న వాడికి ఇంత చేస్తే ఇంత రాదో, ఇంతే వస్తుంది. ఇన్ని పాపాలు చేస్తే ఇన్ని బాధలు వస్తాయి, ఇన్ని బాధలు రావు. దేవుని బిడ్డలారా, మొట్టమొదట క్రైస్తవుల వాక్యం ద్వారా వారి హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. దేవుడు నీకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన దగ్గరికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. వాక్యం ఎందుకు? ఎవరి కొరకు కాదు, మనం. ఇప్పుడు మీకు వాక్యాన్ని నేను బోధించడానికి బోధిస్తున్నాడు దేవుడు, నాతో మాట్లాడతాడు. ముందు నువ్వు సరిచేసి సెట్టవరు. నువ్వు వాళ్ళకేం బోధిస్తావు? పాస్టర్ గారు ఏసానిగా చెప్పారు. పాస్టర్ గారు అనేవాడంట, నేను వాక్యం చెప్తాను కానీ మీరు నా వైపు చూడకండి, వాక్యంలో ఏసై చెప్పినట్టు వినండి అని కూడా అంట. నాలో చాలా లేపాలు ఉన్నాయి, చాలా భేదాలు ఉన్నాయి, అంచేత వాక్యం వైపే చూడండి తప్ప ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు అని చెప్పేవాడంట. అంటే ఏంటి అర్థం? బ్రతుకులు మార్చడానికి ఏర్పాటు చేసింది దేవుని సంఘం. బ్రతుకులు మార్చబడటానికి దేవుడు సిద్ధపరిచాడండి. ఇది అపరిశుద్ధులను సంఘం ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా చేస్తుంది. నీ పరిశుద్ధతే దేవునికి నీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగించేద్ద దేవుని బిడ్డలారు. అంచేత దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనం, నీకు చాలా కష్టాలు ఉన్నాయి, నీకు చాలా బాధలు ఉన్నాయి, నీకు చాలా అవసరతలు ఉన్నాయి. నీ హృదయం శుద్ధయిందా? ఒకదాని వెంట ఒకదాన్ని దేవుడే చేసుకుంటూ వస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యా మా పిల్లలు పెళ్ళిళ్ళు కాదు, ఉన్నతమైనటువంటి స్థితినిచ్చి దేవుడు నీ బిడ్డలని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యా మా పిల్లలు సరైన బ్రతుకుల్లో, ఉద్యోగాల్లో అంతకంటే విలువైన బ్రతుకులు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయంటే అది నీ మీద. నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డల విషయంలో బాధ్యత తీసుకుని ప్రార్థన చేస్తావో వారి బ్రతుకులు బాగుంటాయి. ఒక ఆయన చెప్తున్నాడు, మా అమ్మ నాన్న ప్రార్థనా పరులండి, వాళ్ళు మా కొరకు ప్రార్థన చేసి మమ్మల్ని పెంచారు, అందుకనే దేవుడు మా బ్రతుకుని ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడని చెప్తున్నాడు దేవుడు. నీ పిల్లలు చెప్పగలరా నీ గురించి అలాగా? మా అమ్మ నాన్న ఎవరు? భక్తి పరులు. మా అమ్మ నాన్న ప్రార్థనా పరులు, మమ్మల్ని అలా పెంచారు, వాళ్ళు మమ్మల్ని ప్రార్థనలో పెంచారు. అందుచేత ఈ రోజున దేవుడు మా అమ్మ నాన్న కంటే ఉన్నతంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మంచి తల్లిదండ్రుల పిల్లలకు ఏ రోజు కూడా లోటు రాదు. దేవునికి స్తోత్రం. సింహ పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ వారి పిల్లలు ఆకలి కొనరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డల మీరు భక్తి చేసేది మీ కొరకే కాదు, మీ కొరకే ఆలోచించుకోకూడదు. మీ తర్వాత తరం, ఆ తర్వాత తరం. నిన్న ఒక ఆయన మా దగ్గరికి వచ్చారు, వచ్చి మాట్లాడుతుంటే పాస్టర్ గారు మాది పెనుగోలు ధర్మవరం దగ్గర ఊరండి, మా అమ్మోళ్ళు వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు, వీళ్ళ వరకు అలాగే ఉండేవారు కదా, 4 అన్నయ్యలు 4 అక్కలు అలా ఉండేవారు. అందరినీ కూడా బ్రిటిష్ టైంలో ఉన్నారు. వాళ్ళ మా కుటుంబీకులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే చదివించారండి. అందుచేత మా కుటుంబాలు అందరూ కూడా ఉద్యోగస్తులు అయిపోయారు. అందరూ కూడా ఈవేళ ఉన్నతంగా బ్రతుకుతున్నారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారు, దేవుడు న్యాయవంతుడు అన్యాయస్తుడు కాదు. ఇత్తనం వేసి నువ్వు ఇప్పుడే మరిచిపోవాలి, కాయలు కాయతాయిలని చూడకో.
ఇప్పుడు క్రైస్తవులందరూ ఎలా ఉన్నారంటే అక్కడ అప్పుడే ఇత్తనం వేస్తారు మామిడికాయ టెంకనే, అప్పుడే అది ఎదిగిపోవాలి, అప్పుడే కాయలు కాసేయాలి, ఇంకా కాయలు కాయలేదేంటి అని చెప్పి మొక్కలు లాగేస్తున్నారు. మొక్కలు భూమిలో చేంజ్ చేస్తున్నారు. కంగారు పడొద్దు, దేవుడు అలా చేయడు. నీ కంగారు అయితే దేవుడు కంగారు కాదు. నీ స్పీడ్గా ఉంటే దేవుడు స్పీడ్గా అయ్యయ్యో గంటసారి వెళ్ళిపోతాడేమో నాలోంచి అని అనుకోడు ఆయన. నీకు అసలు దేవుడు అంటే అనుభవం రావాలి నీకు. నాన్న దేవుడు అంటే ఏంటి అనేది ఏ రావాలి నీకు? అనుభవంలో రావాలి నువ్వు. అని నీ 20 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నా కానీ ఇంకా నేను ఏమీ నేర్చుకోలేకపోయాను అనిపిస్తుంది. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి దేవుని మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుటంట దుర్గాలంటే మన ముందున్న రోగాలు, లేకపోతే మన ముందున్న సమస్యలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి పేదరికం, నీ ముందున్న శత్రువులు. దేవుని బిడ్డల వాక్యంలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్తున్నా. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని పండుగ వస్తే 4 పలహారాలు ఇచ్చేసేది కాదండి క్రైస్తవ్యం. చాలా మంది ఏమనుకుంటారంటే అందరూ దండం పెట్టుకుని వచ్చేస్తున్నారు కదండి, మనం కూడా దండం పెట్టుకుని వెళ్ళిపోతే అయిపోలేదని. అది కాదు. దేవుడు నిన్ను పిలిచిందే నీ హృదయాన్ని మార్చడానికి, దేవుడు పిలిచిందే నీ మనసు మార్చడానికి, దేవుడు నిన్ను పిలిచిందే దేవునితో నిన్ను లోకానికి అంటుట్టు కట్టడానికి. అందుకనే ఇక్కడికి వస్తే ఏమంటారు, తాగొద్దని చెప్తారు, సిగరెట్లు కాల్చొద్దని చెప్తారు, మోసం చేయొద్దని చెప్తారు, అన్నీ. ఇంకా వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పరు, నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఏదో వచ్చి అలా దండం పెట్టుకుని వెళ్ళిపోని చెప్తారు. కానీ క్రైస్తవం అలా కాదు. మీరు అబ్జర్వ్ చేయట్లేదా? మీరు గమనించట్లేదా? మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడన్నా గమనించారా మీరు? ఎందుకంటే దేవుని బిడ్డ వాక్యము మనిషి హృదయాన్ని ఏం చేస్తుంది? మారుస్తా. చూద్దాం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చదివినాను. చదువు మైకి ఉండం. ఆ కాలమున మైకి ఉండాను అక్కడ. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత మీరందరూ కూడా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇంకా 10 నిమిషాలే చెప్తాను, నాకు టైం సరిపోతలేక. ఈ వచ్చే వారం నుంచి డ్రింక్స్ ఆపేస్తున్నావు, ఇంకా డ్రింక్స్ ఏముండవు, అంత చల్లబడిపోయింది వాతావరణం అమ్మా. ఇంకా డ్రింక్స్ వచ్చే వారం నుంచి ఉండవు. ఒకవేళ ఎవరన్నా ఇవ్వాలనుకుంటే స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి కదా శుక్ర శనివారాల్లో, మీరు ఏమన్నా ఉంటే ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు, దేవుని ఇష్టం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి ఉండాలి. మీరు జాగ్రత్త వినాలి. ఏప్రిల్ నెలలో ప్రారంభమైనటువంటి డ్రింక్స్ సిస్టమ్ ఇదే నెల అనేది జూన్ నెల ఆకారం వరకు అలా కొనసాగుతూనే ఉంది. 4 నెలల నుంచి కూడా ఇచ్చేవాళ్ళకి అలసట రాలేదు, తాగేవాళ్ళకి అలసట రాలేదు. అలా ఎంత అభివృద్ధి చెందిందో చూడండి సంఘం. ఎంత ప్రజలు దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. మొదట్లోనే 4 వారాలు, ఎన్ని వారాలు? 4 వారాలు అలా ప్రారంభమైనటువంటి ఆ సిస్టమ్, అది మీ దేవుని ఎడల మీకున్న ప్రేమ చూపిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని ఎవరో ఒకరు ముందుకు రావాలి అమ్మా. ఎవరో ఒకరు ఏం చేయాలి? ముందుకు రావాలి. ముందుకు వచ్చి నేను ఉన్నానంటే వాడు పూర్తి చేయండి అమ్మా. వెనకాల ఉన్నాడు నేనున్నామని వస్తారు. రాము 4 వారాలు నేను ఇస్తానన్నాడు. దేనికైనా ధైర్యం ఉండాలంటే, దేనికైనా ఏముండాలి? దేవుని దగ్గర కూడా ధైర్యం ఉండాలి. దేవుని దగ్గర కూడా బ్రతకాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవ్వడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి. ఇశ్రాయేలీయులందరూ అరణ్యంలో ఎంతకాలం బ్రతికారు? ఎన్ని సంవత్సరాలు తిరిగారు అరణ్యంలో? 40 సంవత్సరాలు. మాటలంటే 40 సంవత్సరాలు జీవితకాలం. అది ఓ బ్రతుకు అయిపోయినట్టే. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న బట్టలు కొరసైపోలేదు. వీళ్ళు మాత్రం ఎదుగుతున్నారు. వీళ్ళతో పాటు బట్టలు కూడా ఏమవుతున్నాయి? బట్టలు లేకపోతే కుట్టివాడు ఎవడో లేడు, అక్కడ అమ్మేవాడు ఎవడో కూడా లేడు. మరి ఆ క్రాప్ ఎక్కడ వేయించుకున్నారో మనకు తెలియదు. అది
అది కూడా అలాగే ఎదుగుతూనే వచ్చిందేమో. 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. ఎక్కడ ఆహారం లేదు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఆహారం దేవదూతల ఆహారం. దేవదూతల ఆహారము ఎవరు పూజించారు? నరులు పూజించారు. 40 సంవత్సరాల తర్వాత ఇక మోషేని దేవుడు అన్నాడు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని దగ్గరకు వచ్చేసారు, ఇక్కడి నుంచి యెహోషువ నడిపిస్తాడు అన్నాడు. ఇక్కడి నుంచి ప్రజలు ఎవరు నడిపిస్తారు? యెహోషువ నడిపిస్తాడు, నువ్వు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక కనబడుతుంది ఇశ్రాయేలు దేశం ఇప్పుడు ఉన్నదే. ప్రపంచ పటంలో ఎంత అని చెప్పాను? ఎలా చూస్తే కనపడుతుంది? జూమ్ చేసి చూస్తే తప్ప కనపడదు. ఎలా చూస్తే కనపడుతుంది అది? అంటే జూమ్ చేసి ఎప్పుడు చూస్తాం మనం? అది సరిగా కనపడకపోతే ఏం చేస్తాం దాన్ని మనం? అలా పెద్దది చేసి చూస్తేనే కనపడుతుంది. అది అంత చిన్న దేశం. ఇశ్రాయేలు అరణ్యంలోంచి బయలుదేరి వస్తుంటే వాళ్ళకి ఫస్ట్ అంట యొర్దాను నది అడ్డొచ్చింది. మీ బ్రతుకులో కూడా ఆత్మీయ జీవితంలో మీరు వెళుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు మీకు అనేక అడ్డంకాలు వస్తాయి. మీ ఇంట్లో వ్యక్తులే అడ్డంకులుగా మారిపోతారు. నీ బంధువులే నీకు అడ్డంకులుగా మారిపోతారు. నీ అనుకున్న వాళ్ళే నీకు అడ్డంగా మారిపోతారు. జాగ్రత్త. నువ్వు అడ్డంగా వచ్చావంటే పరలోకానికి వెళ్ళాల్సిన బిడ్డల్ని నరకానికి పంపిస్తున్నావు. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఎవరైతే వారి ఇంట్లో వాళ్ళు ఆపుతున్నారో వాళ్ళు తర్వాత ఎక్కడ ఉంటారంటే దేవుని నిత్య రాజ్యాన్ని కోల్పోతారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా, ఎందుకంటే యొర్దాను నది అడ్డొచ్చింది. దేవుడు మోషేకి తోడై ఉన్నట్టు ఎవరికి తోడై ఉంటానన్నాడు? యెహోషువకు తోడై ఉంటానన్నాడు. నేను నీకు తోడై ఉంటాను. దేవుని బిడ్డ, దేవుని పిలుపులో కూడా చాలా తేడాలు ఉంటాయని. పిలిచాడంటే సేవ చేసేయమనే కాదు, సంఘాన్ని నడిపించమనే కాదు, సంఘంలో పరిచయం చేయమని. కొన్ని పిలుపులకు అర్థం తెలియక మోషేని పిలిచాడు నాయకత్వానికి, ఆరోను పెట్టుకున్నాడు యాజకత్వానికి. ఒక్కొక్క పిలుపుకి ఒక్కొక్క పని ఉంటుంది. అంతేగాని ఒకరి పనిలోకి ఒకరు వచ్చేయకూడదు. సేవ నాయకత్వ పిలుపు వేరు, యాజకత్వ పిలుపు వేరు, ఆత్మలను సమకూర్చడం వేరు, సంఘాన్ని బలపరచడం వేరు, సంఘాన్ని పరిచయం చేయడం వేరు. ఇవన్నీ కూడా రకరకాల పిలుపులు. ఇవి ప్రతి పిలుపులో కూడా దేవుడు కనబడవచ్చు. దేవుడు నీతో మాట్లాడినంత మాత్రాన నీ పిలుపు సంఘాన్ని నడిపించే పిలుపు కాకపోవచ్చు, లేక ఆత్మను సంపాదించే. నన్ను ఆత్మల కోసం నన్ను బయటికి వెళ్ళమనలేదు, ఎందుకంటే దానికి వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తానన్నాడు దేవుడు. నువ్వు వచ్చిన వారికి బోధించాడు. నా పిలుపు నాది, నీ పిలుపు నీది. యవనస్తుల పిలుపు యవనస్తులది. ఎవరి పిలుపు వారు నెరవేరిస్తే ఆ సంఘం ఎలాగుంటుంది? ఆత్మీయంగా ఎదుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డల యొర్దాను నది అడ్డు వస్తుంది. యొర్దాను అంటే నది అంటే ఎలాంటిది? లోకం ఇప్పుడు మనకున్న భారతదేశంలో ఎలాంటిది? గోదావరి నది లాంటిది. అమ్మ, యొర్దాను నది అంటే ఎలాంటిది? కృష్ణా నది లాంటిది. అడ్డొస్తుంది. యాజకులు ముందు వెళ్ళండి. యాజకులు ముందు వెళుతుంటే, మందసం పట్టుకుని వెళుతుంటే యాజకుల కాళ్ళు నీటికి తగలగానే, అమ్మ, యాజకుల కాళ్ళు నీటికి తగలగానే యొర్దాను నది 2 పాయలుగా విడిపోతుంది. దేవునికి స్తోత్రం. సంఘంలో ఎవరైనా అలాంటి వ్యక్తులుంటే మీరు ఎవరింటికి వెళ్ళినా ఆ ఇంటికి క్షామం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు యెహోషువకి, ఈ ప్రజలందరినీ కూడా సాగజేయ. నువ్వు ఒకసారి నేను చెప్పే మాట మీరు నమ్మటానికి చాలా టైం పడుతుంది. అంత ఈజీ కాదు వాక్యాన్ని నమ్మటం. అమ్మ, వాక్యాన్ని నమ్మటం అంత ఈజీ కాదు. దేవునితో కలిసి బ్రతకడం అంత సులువు కాదండి. ఇందులోనేమంటారు? రకరకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారంటారు, లేదంటారా? ఆళ్ళ దేవుని పిల్లలే, ఆళ్ళ దేవుని సేవకులే. ఇవన్నీ నీకు నాకు తెలియదు. ఎవరో తెలుసు? పిలిచినోడు తెలుసు. ఆయన తెలుసు. ఆయనకేం మనం సాక్ష్యం ఒకవేళ దేవుడు నన్నే వచ్చాడు, ఏంటి బెన్సన్ సంగతి ఏంటి అన్నాడు, నీ సాక్ష్యం చెప్పక్కర్లా. రవి సంగతి ఏంటంటే సాక్ష్యం చెప్పక్కర్లా.
రాజేష్ సంగతి ఏంటంటే ఆయన బాగా పాటలు పాడుతున్నాడని నేనే సాక్ష్యం చెప్పక్కర్లా, ఆయనకన్నీ తెలుసు. దేవుని బిడ్డలారు, యోర్దాను నది యాజకుల పాదాలు తగిలితే యోర్దాను నది ఏమైపోయింది? 2 పాయలు అయిపోవాలి. దేవుడు చెప్పాడు మీరు ఆరంగాల్లో వెళ్ళిపోతారు. అందుకని అంటాడు కదా యేసయ్య గారు, యోర్దాను ఎదురై నా ఎర్ర సాంద్రము పొంగి పొర్లి, యోర్దాను ఎదురై నా ఎర్ర సాంద్రము పొంగి పొర్లి, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదను, విజయ గీతము పాడెదను, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. మీరు చర్చికి వచ్చి పాటలు పాడుతూ ఉండాలి. మీరు ఈ మధ్యలో పాటలు మానేసాను, నా గొంతు పూడిపోయింది, పాడలేకపోతున్నాను, పాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకు మానేసానని బాధపడుతున్నాను. ఇప్పుడు పాడదామంటే ఏం చేయలేకపోతున్నాను, లాగలేకపోతున్నాను. ఎందుకు లాగలేకపోతున్నా? నా శక్తిలా కాదు, అలవాటుని మా తగ్గించేశాను. మీ ప్రార్థన అలవాటు మానేస్తే మనం కూడా అలాగే బ్యాక్ అయిపోతాం. మీకు అర్థమవుతుందండి? ప్రార్థనకు వచ్చే అలవాటు మీరు తగ్గించేసుకున్నారనుకో, దేవుడు కూడా మనలో ఉన్న క్వాలిఫికేషన్లన్నీ తగ్గించేస్తాడు ఆయన. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు అన్నీ మీరు నేర్చుకోవాలి. అంటే విజిటింగ్కి రావట్లేదండి, ఆ పాస్టర్ గారు చూడండి ఎంత బాగా వస్తున్నాడో విజిటింగ్ అయినా. ఎంతకాలం నువ్వు ఇంకా సీనియర్వా జూనియర్వా? నువ్వు ఎంతకాలమైంది దేవుని నమ్ముకుని? ఇంకా నేను అందుకని చాలామంది పాస్టర్లు శనివారాలు విజిటింగ్ చేస్తారు, మీ వారం విజిటింగ్ చేస్తారు. ఎందుకు? తెల్లారు వస్తారో రారని భయం. ప్రార్థన రాకపోతే పాస్టర్కి నష్టమా వాళ్ళకి నష్టమా? మా ప్రార్థన రాకపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, ఇంకా పాస్టర్ గారు అలాగే వచ్చేసారు కదా, ఇద్దామని 10 రూపాయలు కానీ ఈయనకే ఇచ్చేస్తే రేపు ప్రార్థన మానేస్తున్నారు ప్రార్థన. ఆ విధంగా ప్రార్థనకు వచ్చే వాళ్ళని ఏం చేస్తున్నట్టు మనం? పాస్టర్ గారు ఆపేస్తున్నట్టు అవుతుంది. పాస్టర్ గారి కోసం దేవుని సన్నిధి రాకూడదండి, మీకోసం మీరు రావాలి, దేవుని కోసం రావాలి. సరే దేవుని బిడ్డలారు, యాజకుల కాళ్ళు యోర్దాను నదికి తగిలితే యోర్దాను నది ఏమైపోయింది? ప్రవాహం ఆగిపోయింది, 2 పాయలు అయిపోయింది. దేవుని సంఘంలో ఎక్కడున్నాయి కార్యాలు? ఎక్కడున్నాయండి కార్యాలు ఈ రోజుల్లోనూ? ఎన్ని చుట్టూ సంఘాలే, ఒక్క అద్భుతం కనపడదు, ఒక్క గొప్పతనం కనపడదు. అక్కడ జరుగుతున్న అద్భుతాలు మనకు జరగట్లా. అంతేనే ఇంటికి ఒక్కొక్కరికి 2-3 ఏళ్ళు అయితే సరిగ్గా సెట్ అయిపోతారని అందరు. దేవుని స్తోత్రం. డబ్బులు ఇవ్వలేం పాస్టర్ గారు ప్రార్థనకు చెత్తమండి అంటారు. దేవునికి స్తోత్రం. యాజకులు పాదాలు తగిలితేనే యోర్దాను నది ఏమైందంటే, చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నాయి. ఈ వార్తలకు తెలిసింది. ఇక్కడ మీకు లాజిక్ ఇక్కడ గమనించదు, దీని కొరకు చెప్తున్నా. ఈ వార్త ఎవరికి తెలిసింది? వాళ్ళకి తెలిసింది. ఎవరికి? చుట్టుపక్కల ఉన్న దేశాలకు తెలిసింది. ఏమని? ఇజ్రాయేలీలంట, దేవుని ప్రజలంట. ఇప్పుడు ప్రపంచమంతా తెలుస్తుందండి. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది? ప్రపంచమంతా. ఇజ్రాయేల్ దేశాన్ని మించింది లేదు. అమెరికా కూడా ఇజ్రాయెల్ దగ్గర సాటి కాదేమంటున్నారు. ఇప్పుడు అమెరికాను కూడా ఏమంటున్నారు? సాటి కాదేమో. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద దేశం ఏది? అమెరికా పెద్ద దేశం. అమెరికా దేశాన్ని కూడా తలదని, అందుకే చుట్టుపక్కల ఉన్న సంఘాలని తలదన్నే విధంగా ఉన్న భక్తులు ఉండాలి ఇందులో. దేవుని స్తోత్రం. నువ్వు ఉంటాం కాదు, నువ్వు 10 మందిని బలపరచాలి, ఆత్మీయతలో ఎదిగేటట్టు చేయాలి. భయపడుతున్నారు వాళ్ళు. అయ్యి బాబోయ్, ఇశ్రాయేలు యోర్దాను దాటారు. యువతలు ఏముందంటే ఎరుకో పట్టణం ఉంది. దేవుని స్తోత్రం. ఎరుకో పట్టణము
30 అడుగుల ఎత్తు, చుట్టూ ప్రాకారాలు కలిగిన పట్టణం. దగ్గర దగ్గర 4 రథాలు పరిగెడతాయంట గోడల మీద. ఎన్నెత్తు అడుగుల గోడల మీద 30. ఇప్పుడు కూడా కట్టలేరు అయ్యి, ఇప్పుడు కూడా వాటిని కట్టలేరు. అప్పుడు వాళ్ళు కట్టారు, వాళ్ళ భద్రత కొరకు కట్టుకున్నారు. అంతే దేవుని బిడ్డల మీరు ప్రార్థనకు వచ్చేది మీ భద్రత కొరకే. మన ప్రార్థనకి వెళ్ళకపోతే పాస్టర్ దగ్గర ఎవరు ఉంటారండి అక్కడ అంటే ఏంటి అర్థం? ఎవరు కొత్తనట్టు? పాస్టర్ గారి కోసం కాదు. నాకు భయమే ఉంది ప్రభువా, మరి వాళ్ళందరూ వస్తే సేవ చేద్దాం అనుకుని ఎవరు రావట్లేదు, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్తాను. దేవుని స్తోత్రం. మనం కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఎవరి కొరకు రావాలి మనం దేవుని దగ్గరికి? మన నీ కొరకు, ఇంకా నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, అలాగే దేవుడు మెచ్చేలాగుతానికి కూడా నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. జీసస్ టెంపుల్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏముండాలి? పాస్టర్ ఇది మాత్రం చెప్పకండి బాబు, దేవునికి స్తోత్రం. అమ్మా సంతోషం ఏముండాలి? భయం ఉండాలి. ఎప్పుడు భయపడతారు? ఈ సంఘంలో అద్భుతాలు జరిగితే భయపడతారు. ఈ సంఘంలో ఆశ్చర్య కార్యాలు జరిగితే నేను ఈ నిజాలు చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఈ నిజాలు చెప్పకపోతే మీకేమవుదు? ఇశ్రాయేలు అరణ్యంలో బయలుదేరి వస్తుంటే ఏమెదురొచ్చింది వాళ్ళకి? మీకు కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయా? ఇబ్బంది వాటన్నిటినీ దేవుడు మీ ముందు నుంచి తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆసక్తి లేదు, ఆయన ఆసక్తిగానే ఉన్నాడు చేయటానికి. నీకేం లేదు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. నీ ఇంట్రెస్ట్ అంతా కూడా ఎప్పుడు బాగుంటున్నా బయటికి పోదామని చూస్తూ ఉంటామ్మా. దేవుడి మీద ఏమి లేదు మనకి. దేవుని దగ్గర ప్రేమను నటించకూడదండి. ప్రియుడి దగ్గర ప్రియురాలు, ప్రియురాల దగ్గర ప్రియుడు నటించవచ్చేమో ప్రేమనే. ఎందుకంటే వీడికి ఆమె హృదయం తెలియదు, ఆమెకు వీడి హృదయం తెలియదు. కానీ దేవుడి దగ్గర అలా కాదే. ఆయన అందరు హృదయాలు ఆయన ఏమై ఉన్నాడు? ఎరిగిన దేవుడు ఆయన. భయపడిపోతున్నారు అందరూ. అయ్యి బాబోయ్, ఎవరు ఇశ్రాయేలీయులంట, దేవుని ప్రజలంట, వారి కొరకు వారు దేవుడు ఏం చేశాడు? నేను ఈ రోజు చెప్పుతున్నా అమ్మా, వెనకాల ఉన్నవాళ్ళు జీవన జ్యోతి ఎక్కడ? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక 1/2 కేజీ బియ్యం వచ్చేసానండి, సాల్దటి. నేను ఇంకంతకంటే దేవునికి ఏమి ఇవ్వాలండి? మా తోటలో కాసిన 4 కాయలు తెచ్చేసానండి, సరిపోదా? అయ్యా అవి నాకు కావాలి, దేవుడికి అయ్యి అవి అక్కర్లేదు. ఆయనకి ఏం కావాలి? మన హృదయాలు కావాలి. అని హృదయంలో కూడా దేవుని మీద ఉన్న ప్రేమ కావాలి. అన్నీ చేస్తాడండి ఆయన. చేయించుకోవడం మనకు చేత కాలేదు. చేయించుకోవడం మనకి ఏమవ్వలేదు, చేత కావట్లా అని చెప్పడం దేవుని బిడ్డగారు అందరికీ తెలిసిపోయిందంట. ఈ రోజున మన సంఘాల మీద దేవుని శక్తి ఉన్నాడు తెలియట్లా. అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు ఈ వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఇది అర్థమవుతుందండి. సంఘాలకు అలాంటి సాక్ష్యం లేదు. ఇప్పుడున్న సాక్ష్యం ఏంటి? వాళ్ళ పాస్టర్ అంట, అలాంటోడు అంట, ఇలాంటోడు అంట. సంఘస్థులు కూడా అలాగంట, ఇలాంటోడు. ఏది సాక్ష్యం? అసలు సాక్ష్యం అంటే ఏంటి? అయ్యి బాబా దేవుని ప్రజలంట. అమ్మ యోర్దాన్ నది ఎండుద్దా? యోర్దాన్ నది 2 పాయలు అవుద్దా? ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందా? అరణ్యంలో ఆహారం దొరుకుద్దా? వారు వేసుకున్న బట్టలు చెరగకుండా ఉంటాయా? నీళ్ళు లేకపోతే దేవుడు వారికి ఎక్కడి నుంచి ఇచ్చాడు నీరు? బండ నుంచి నీరు రప్పిస్తాడా? ఈ అద్భుతాలు ఎవరో కూడా చూడలేదు. ఎవరి మధ్యన జరిగినాయి? ఇశ్రాయేలు మధ్య, మన మధ్యన కూడా జరుగుతాయి. దేవుని స్తోత్రం. అంచేత వాళ్ళందరూ భయపడు. ఎరుకో దగ్గరికి వచ్చేటప్పటికి ఎరుకోని దాటి వెళ్ళాలి. అమ్మ ఎరుకోని ఏం చేయాలి? దాటి వెళ్ళాలి. సుమారు దాని వైశాల్యం 8 కిలోమీటర్లు తిరగాలంట. బహుశించి ఇక్కడి నుంచి అలబచ్చలి కంటే ఇంకెక్కువ. అంత దూరంలో ఉంది అది. దాన్ని దాటి వెళ్దామంటే గోడలు ఎంత ఎత్తున్నాయి? 30 అడుగుల ఎత్తు, 20 అడుగులు వెడల్పున్న గోడలు. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు ఇలా వస్తున్నారని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు శుభ్రంగా తలుపులు వేసేసి ఇంట్లో పడుకున్నారు. వాళ్ళు దేనికోసం? ఇశ్రాయేలీలకి భయపడి. ఇశ్రాయేలీలకి అద్భుతాలు జరిగితే దేవుడికి ఎవడైనా భయపడతాడండి? ఏ అద్భుతం లేని వాళ్ళ దగ్గర
ఇలా దేవుడు గొప్పడు అని చెప్తే ఎవరింటాడు? అమ్మ ఎవరింటారు? ఎవరు వినరు. దేవుని కార్యాలని ఇతరులు ఏం చేయాలి? చూడాలి. భయం వేసి లోపలికి వెళ్ళిపోయారు. ముందే కబురు పెట్టారు, అయ్యా మేము ఎలా వెళ్ళిపోతామో మాకు దారి ఉండంటే మేము ఏమన్నారు వాళ్ళు. దేవుడు అప్పుడు చదివినానే ఇక 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను చేతికి అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో చూడుము, ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి. ఈ రోజున నీ సమస్య ఏదైతే ఉందో దానిని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. దేవుడి స్తోత్రం. నువ్వు విజయం సాధించడం ఖాయం, నువ్వు గెలవటం ఖాయం. ఎందుకంటే యేసయ్యను నువ్వు దేవుడిగానే ఆరాధించాలి. చాలా సంవత్సరాలు ఉచితంగా సేవ చేశాను నేను. ఇంకా చెప్పగలరా? నాకున్నది ఇచ్చి సేవ చేశాను నేను. ఉచితం కూడా కాదు, నాది ఇచ్చి సేవ చేశాను నేను. ఎందుకు చేత? ఆయన అంటే ఏంటో నాకు తెలుసు. దేవుని స్తోత్రం. ఆయన అన్యాయస్తుడు కాదని నాకు తెలుసు. నేను ఇస్తే అది తీసుకుని ఉంచేసుకునే దేవుడు కాదని నాకు తెలుసు. నాకు తిరిగి 100 రెట్ల ఆశీర్వాదం ఇస్తాడని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. తెలిస్తే దేవుని కొరకు నువ్వు ఏ త్యాగాన్నైనా చేయగలవు. తెలియకపోతే నీ ఆ మనసునే దేవునికి ఇవ్వలేవు. నువ్వు తలుపు గట్టిగా మూసేసుకున్నారండి. ఎందుకంటే అమ్మో ఇజ్రాయేలీల భయం. ఇప్పుడు క్రైస్తవులకు ఇతరులంటే భయం. క్రైస్తవులకు ఇతరులంటే భయం. ఎందుచేత? దేవుడు చెప్పిన క్వాలిఫికేషన్లు ఏవి కూడా వీళ్ళు లేవు. యథార్థమైన హృదయాన్ని వీరేం చేయలేకపోతున్నారు? కలిగి ఉండలేకపోతున్నారు. అనుక్షణం దేవుణ్ణి మోసగిస్తానే ఉంటారు. అనుక్షణం దేవునితో అబద్ధాలు చెప్తానే ఉంటారు. దేవుడు విని 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 విసుగుపోయి ఉన్నాడు. ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? ఎంతకాలం నన్ను మోసం చేస్తావు? ఎంతకాలము నీ మాటలు నేను వినాలి? ఎప్పుడు నువ్వు మారుతావు? ఎప్పుడు ఉన్నదిన్నట్టు మాట్లాడతావు? బాబ్బా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చూస్తేనేమో ఎరుకో వాళ్ళు తలుపులు మూసుకుని లోపల దాక్కున్నారు. ఈరోజు మనం ఏం చేయవలసి వస్తుంది? మనమే ఇతరులకి. ఎందుచేత? దేవుడు బలహీనుడై కాదు, దేవుడు శక్తిహీనుడై కాదు, దేవుడి కార్యాలు చేయలేక కాదు, మనము దేవునితో సరిగా బ్రతకలేక. దేవునితో మనం ఏం చేయలేకపోతున్నాం? ఈ రోజున ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు క్రైస్తవుల మీద వింటానే ఉన్నాం. దేవుని బిడ్డ ఎందుచేత అంటే దేవుని నమ్ముకోవడానికి పాత బతుకు పోలేదు. దేవుని నమ్ముకున్నామన్న పేరే కానీ ఏ బతుకు పోలేదు. పాత బ్రతుకు పోల. పాతలో ఉన్న ఆ దుర్మార్గత, ఆ దరిద్రం, ఇతరులు బాధ పెట్టే గుణం, మోసం చేసే గుణం, ఇవన్నీ పాపాలు కాదు. పాపం అంటే ఏంటంటే పాసారు వ్యభిచారమే కదా పాపం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. మరి పిచ్చాడు వ్యభిచారం ఒకటే పాపం కాదురా. అందరూ అనుకో వ్యభిచారమే కదండి పాపం. వ్యభిచారం కాదు. నువ్వు ఇతరులు మోసం చేస్తే అది కూడా పాపమే. ఇతరుల మీద నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్తే అది కూడా పాపమే. వాళ్ళకి అన్యాయంగా నువ్వు మాట్లాడితే అది కూడా పాపమే. నీ మాటల ద్వారా ఏ కొంపన్నా కూలిందంటే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, వీళ్ళ మీదకి అంతకంటే 4 శిక్ష వస్తుంది, అది కూడా పాపమే. పాపం అంటే మనుషులు అనుకుంటున్నారు వ్యభిచారం, దొంగతనం, మోసం, ఇంకా నరహత్య. 10 ఆజ్ఞల్లో పాపాలు కాదు. 10 ఆజ్ఞల్లో పాపాలు అయ్యే పాపాలు కాదండి. చాలా రకాల పాపాలు ఉన్నాయి. దేవునికి అయిష్టమైంది అది చేసిన నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు అంటే పాపంలో బ్రతుకుతున్నావు అంటే ఎక్కడ బ్రతకట్లేదు అని అర్థం. దేవునితో కలిసి బ్రతకట్లేదు. నీ భయం పక్కోళ్ళకి లేదు. పక్కోళ్ళు చూస్తే నీకే భయం. పక్కోళ్ళు చూస్తే నీకే భయం. అమ్మ బాబోయ్ వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు నిన్ను చూసేమవట్లేదు, భయపడలేదు. అయ్యి బాబు వీళ్ళు దేవుని నమ్ముకున్నారా, దేవుని పిల్లలేలో వీళ్ళు జోలికి వెళ్ళకూడదు అంటున్నారా? మనమే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటున్నారండి.
ఎందుచేత దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడని నీకు నమ్మకము లేదు. నీ పక్షాన పోరు. అమ్మ అందరూ వింటున్నారా? స్తోత్రం చెప్పండి. అద్భుతాలు జరగాలి దేవుని బిడ్డలారు. లోకం మారదు. మనలాంటి వేషధారులు ఉంటే లోకాలు మారవు. నీకు ఇష్టమైతే గుడికి వస్తాం, ఇష్టం లేకపోతే గుడి మానేస్తాం. నీ పరిస్థితి బాగోకపోతే గుడికి వస్తావు, పరిస్థితి బాగుంటే గుడికి రావు. నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే దేవుని దగ్గరికి వస్తావు, రావు. ఆర్థిక పరిస్థితి బాగోకపోతే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా దేవుడని నిన్నేమయ్యావు అంటాడు ఆయన. నేను అలాగా నీ పరిస్థితి బాగున్నప్పుడు నన్ను పిలవలేదు, నువ్వు నా దగ్గరికి రాలేదు, నువ్వు ఇప్పుడు నీ కష్టం వచ్చింది కాబట్టి ఎవరు అవసరమైంది? నేను అవసరమైందా? అంటే ఆయనేనండి అంత పిచ్చోడు, అమాయకుడు. నేను చెప్పే మాటలు మీరు గమనించాలి. భయం క్రైస్తవులకి ఈ రోజున భయం. వాళ్ళు చదువు, నెక్స్ట్ వర్డ్ చదువు ముగిస్తా. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. చూడండి, దేవుని పిల్లలు వచ్చేటప్పుడు యుద్ధ సన్నద్ధులై రావాలి. మీరు గుడికి వచ్చారని మీ ముఖంలో బాధ కానీ విచారం కానీ కనపడకూడదు. మీ ముఖాలు చెప్పేస్తాయి మీకు ఎన్ని బాధలు ఉన్నాయని. మీ ముఖాలు చెప్పేస్తాయి మీకు ఈవేళ ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత సంతోషంగా ఉన్నారు అన్న చిన్నమ్మలు. అది చెప్పేస్తాయి ముఖాలు, ఇది చెప్పేస్తాయి. ఓహో సంథింగ్ ఈవేళ వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఏదో ఈ వారంలో బాగా కలిసి వచ్చేసినట్టుంది అని ఆటోమేటిక్ ఏం చెప్తాయి? మన ముఖాలు చెప్పేస్తాయి. మనకి రావాల్సింది కూడా రాకపోతే అది కూడా ఏం చెప్తాయి? ముఖాలు చెప్పేస్తాయి. కానీ అలా కాదు, దేవుని దగ్గరికి ఎలా రావాలి? యుద్ధ సన్నద్ధులే రావాలి. మీరు ఫంక్షన్కి వెళ్ళినట్టు రావాలి దేవుని దగ్గరికి. అమ్మ ఫంక్షన్కి వెళ్ళినట్టు ఏం చేయాలి? ఇదేంటి గొల్లపాలెం సంఘం ఎలా ఉన్నారు వీళ్ళు గుడికి వెళ్తున్నారా, లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నారా? గుడికి వెళ్తున్నారా, లేకపోతే పెళ్ళికి వెళ్తున్నారా? పెళ్ళికి వెళ్ళినట్టు వస్తే కాదు, ఆ వీళ్ళు కూడా అట్టుకుని రావాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది శ్రీరామ్కి అర్థమైందా? శ్రీరామ్కి అర్థం అవ్వాలంటే నాగమణి దగ్గర క్లాస్ పెట్టుకోవాలి కాసేపు. ఆవిడ చెప్తే అర్థమవుతుంది, మనం చెప్తే ఆయనకి అర్థం అవుతుంది. ఆవిడ మంచి టీచర్. ఆయనకి ఎలా పాఠం చెప్పాలో, ఎలా లైన్లో పెట్టాలో అంతా ఆవిడ చూసుకుంటారు. దేవుని స్తోత్రం. ఇదివరకు నేను చెప్తే అర్థమయ్యేది, ఇప్పుడు నా దారిలోంచి ఆయన పక్క వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మీరు యుద్ధ సన్నద్ధులై రావాలి. అంటే దేవుడు అవసరమైతే సాతానుతో మనం ఏం చేయాలి? పోరాటం చేసేటట్టుగా మీరు చదివినా యుద్ధ సన్నద్ధులై మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. పట్టణం చుట్టూ అంటే ఒక మారు తిరగాలంటే రోజుకోసారి తిరగాలి. ఎన్ని కిలోమీటర్లు? 8 కిలోమీటర్లు. పక్కన గొల్లలు పాలించేది ఇక్కడ పెద్ద గొల్లలు పాలించి ఇక్కడ రాలేకపోతున్నా. పోలేదా? పరిగెట్టుకుని రావాలండి దేవుని దగ్గరికి. అంటే ఆసక్తిగా రావాలి. మీరు ఎంత ఆసక్తిగా వస్తే మీ బ్రతుకులు అంత బాగా పరిగెడతాయి. దేవుని స్తోత్రం. మీ ఆరోగ్యం అంత కుదుటి పడుతుంది. మీరు దేవుని విషయంలో ఎంత, నేను చెప్పేవి అబద్ధం కాదు, వాస్తవ. దేవుని దగ్గర నేను ఏది నేర్చుకున్నానో అదే చెప్తున్నాను మీకు. మీరు ఎంత ఆసక్తిగా ఉంటారో మీరు అంత స్పీడ్గా పరిగెడతారు. మీరు ఎంత స్పీడ్గా వస్తారో దేవుడు మిమ్మల్ని కూడా అంత స్పీడ్గా ఆశీర్వదిస్తాడు. మీ జేబుల నిండా డబ్బే ఉంటాయి మగోళ్ళకి, ఆడవాళ్ళకి మీ బీరువాళ్ళ నిండా డబ్బే ఉంటుంది. దేవుని స్తోత్రం. 4 రోజులు కష్టపడితే వచ్చేది దేవుడు మీకు ఒక రోజులోనే ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మీరు బాధపడాల్సిన పని లేదు. ఒకసారి తిరగండి, రోజులో ఒకసారి తిరగండి. తర్వాత యెహోషువ రోజుకు ఒకసారి తిరగండి. ఎలా ఎన్ని రోజులు తిరగాలి? 6 రోజులు తిరగాలి. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు. ఇప్పుడు 7 ఇంటూ ఇంకా 7 ఇంటూ 8 రోజుకి ఎన్ని కిలోమీటర్లు? అది 8 కిలోమీటర్లు. అలా 6 రోజులు ఎన్నిసార్లు తిరగాలి? ఒకసారి. మరి 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. ఇప్పుడు 7 ఇంటూ 8 7 కిలోమీటర్లు. 8 కదా, 8 56
సార్లు తిరగాలి. మొదటిసారి కంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు కష్టం ఎక్కువైంది, అయినా తిరగాలి. ఎరుకో గోడలు కోలాలంటే నువ్వు దేవుని చుట్టూ తిరగాలి. దేవునికి స్తోత్రం. 8 సార్లు బహుశా నడిచేరా పరుగులెట్టారా? ఈశాన్ గారి సంఘానికి స్త్రీలు పరుగులు పెట్టుకుంటూ వస్తారండి. ఆమె ఎలా వస్తున్నారంటారు? దేవుని బిడ్డలారు, నేను చెప్పే మాటలు మీరు పాటించూడండి. మీ లైఫ్లో మీ కుటుంబాలు ఎంత బాగా వర్ధిల్లుతాయో దేవునికి స్తోత్రం. మీ లైఫ్ ఆటోమేటిక్గా నేను చెప్పిన మాట మీరు పాటించడం ప్రారంభిస్తే 1 ఇయర్లోనే మీరు మార్పును చూస్తారు. కానీ ఇశ్రాయేలీయులు ఒకసారి తిరిగారు దేని చుట్టూ, ఎందుకు తలుపులు మూసేసి ఉన్నాయి? ఇశ్రాయేలీయులు భయము చేత. కొత్తలో ఇక్కడికి మేము ఎక్కడికి వచ్చిన కొత్తలో మమ్మల్ని చూసి భయపడేవారండి. అయ్యి బాబోయ్, ఈయన దేవుడు అంట ఈ భూమిని అంతా ఆళ్ళకే ఇచ్చేస్తాడంట. మీకు తెలుసా? భయపడేవారు నేను ఇక్కడ. అందులోకి ఒకసారి 60 సెంట్ల స్థలం కొనేసాం. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడంటే ఆయన అనుకున్నారు ఈ భూములు ఇచ్చేస్తాడేమో అని వాళ్ళ భయపడిపోయేవారు. అలా కాదు, ఊర్లో ఇచ్చేస్తానన్నాడు ఆయన. అనిల్ కుమార్ గారు వస్తే భయపడిపోయారు. కనీసం అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మన వాళ్ళు భయపెడతా ఉండాలి అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం. అప్పుడు నాకు ధైర్యం వస్తా, ప్రభువా మేము మమ్మల్ని చూసి ఎవడో భయపడలేదు, కానీ మా సంఘంలో జరిగే కార్యాలు చూశారు నాకు కొంతమంది ఏమయ్యారు, భయపడ్డారంటే అది తృప్తి కదా, ఇది గొప్ప సాక్ష్యం కదా. ఇది గొప్ప. ఆయన వస్తున్నాడంటే బాబు అందరూ మారిపోతారు. ఈ జనం ఏమయ్యారు, భయపడిపోయారు. దేవుని బిడ్డలారు, మీరు అనుకుంటున్నారు మనం ఎంత స్థలం కోల్పోయామో అంతకు 100 దేవుడు ఇచ్చేపోతాడు. దేవుడి స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు అన్యాయం జరిగిందని అన్యాయంలో నిన్ను వదిలేడు, నీకు నష్టం జరిగిందని నిన్ను వదిలేడు. నీ ఎడల గొప్ప, నీ తల్లి కంటే తండ్రి కంటే ప్రేమ కలిగిన దేవుడు. నీ తల్లి నిన్ను ప్రేమించలేదు. అలాగా చాలా మంది తల్లులు తండ్రులు బిడ్డల ఎడల చాలా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, చాలా కఠినంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నా పుట్టినప్పుడే నాకు తండ్రి లేడు. నా చిన్నప్పుడు 2వ సంవత్సరంలో చనిపోయాడు మా నాన్న. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. నా తల్లి నా కోసం తన ప్రాణాన్ని జీవితాన్ని త్యాగం చేసింది. అయినా కానీ నా తల్లి ప్రేమ కంటే నా దేవుని ప్రేమే గొప్పది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు అమ్మ లేదు, నాన్న, మరి నా లైఫ్ ఎలాగా? ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఎవరు కాపాడుతారు? నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆధారం నా దేవుడే. దేవునికి ఇస్తారు. ఎవరు విడిచిపెట్టినా, సంఘం విడిచిపెట్టినా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకనే తిరగాలి, దేవుడి దగ్గరికి రావాలి. దేవుడు 7వ రోజు తిరిగినప్పుడు కేకలమే ఆరాధన చేస్తుంటే అందరూ అలా చూస్తున్నారు. ఆరాధన ఎంత ముఖ్యమైంది. ఆరాధన ఏంటో ప్రార్థన చేస్తున్నావు ప్రభు, ఆకార ప్రార్థన. ఆరాధన ఏం చేస్తున్నావు ప్రభు? ఏంటన్నా ప్రార్థన? అది అయిన తర్వాత చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అమ్మ గత వారం అంతా మమ్మల్ని కాపాడు, రాబో వారం అంతా నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని. ఎంత విలువైన ప్రార్థన అండి. ఆ చిన్న ప్రార్థన నీ కుటుంబాన్ని వారమంతా కాపాడుతుంది. దేవుని దాని విలువ తెలియక దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. ఆరాధన చేస్తున్నప్పుడు నోరు మూసుకొని ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు నోరు మూసుకొని ఉంటున్నాం. మనం ప్రార్థన చేస్తున్నా ఆలోచిస్తూనే ఉంటాం, ఆరాధన చేస్తున్నా ఆలోచిస్తానండి. ప్రభు సాయంత్రం సంగతి ఎన్నైనా కూరగాయల చేతి ఇంట్లో లేవు, వీళ్ళేమో మాసం కూరుంటే బాగుండు అంటారు, బీరువాలేని డబ్బులు లేవు, ఈ పిల్లల్ని ఎలా పోషించాలో నాకు తెలవట్లేదు. అది చేసింది ఇదంతా ఎవరో వాళ్ళమ్మ వద్దు పెళ్ళంటే చేసేసింది, ఈ పిల్లల్ని పెంచడానికి చచ్చిపోతున్నాను. కనీసం అప్పుడప్పుడు అన్న వచ్చి 1000 రూపాయలు ఇవ్వదు. చాలామంది తల్లిదండ్రులు తిట్టుకునే బోళ్ళు మంది ఉంటారు. మీరు అందరూ అనుకుంటాను నేను తిట్టుకోలేదండి నాన్న. అమ్మ ప్రేమ్ కుమార్, దేవుడు అబ్బా నువ్వు తిట్టుకున్నావని కాదు, దేవుని స్తోత్రం. దేవుడు మీకు ఆ స్థితి రానివ్వలేదు. దేవుని స్తోత్రం. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నాన్న చాలామంది తిట్టుకోలేదండి. నువ్వు దేవుని నమ్మితే నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడక్కర్లా. దేవునికి మీ అమ్మకి మీ నాన్నని పిలిచి చక్క భోజనం, అమ్మ నాకు ఎంత మంచి కూతురు ఇచ్చావు నాయన, నాకు ఎంత మంచి కొడుకుని ఇచ్చావు నాయన. ఎంత గొప్ప మాట అండి ఇది.
మీ హృదయంలో మీ పిల్లలు ఒక పూట ముద్దెడితే భోజనం పెడితే మీకు ఎంత సంతోషం అంటే అందరూ బయటికి వెళ్ళి మా అబ్బాయి అండి రత్నం అండి, మా అబ్బాయి, మా అమ్మాయి ఎంత మంచిదోనండి. అమ్మ పిల్లలు విన్నారా? మీ పిల్లలు మీ అమ్మ తల్లిదండ్రులు ఏం చేయాలి? మీరు అలాగే చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎంత ఈ వారం మీరు తీర్మానం చేసుకో, ఈ వారం నుంచి ఇక ఏ వారం కూడా ప్రార్థనలకు నేను మానను. దేవునికి స్తోత్రం. నువ్వు పనికి వెళ్ళకపోతే నీకు జీతం కూలి రాదేమో, కానీ నువ్వు దేవుని దగ్గర రాకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. నువ్వు అది కోల్పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఇది కోల్పోతే ఈ ఆశీర్వాదం నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు దీవించే దేవుడు. ఎదగాలి. అమ్మ ఏం చేయాలి? అమ్మ లక్ష్మి గారు, మీరేం కంగారు పడద్దు. దేవుడు మన బ్రతుకులన్నీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా వరకు పిల్లలు దేవుని మందిరంలోకి వచ్చి చక్కగా నేర్చుకుంటున్నారు. అదే కనుక బయటికులు ఎవరు బీడీలు కాలుతున్నాడు, ఎవడు సిగరెట్లు కాలుతున్నాడు, ఎవడు మందుతో అవుతున్నాడు, ఎవడు లోక సంబంధమైన అలవాట్లలో ఉన్నాడో ఆటల్లో బ్రతుకుతున్నారు. కానీ దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నారు? వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, పాటలు పాడటం నేర్చుకుంటున్నారు, దైవత్వం అంటే ఏంటో నేర్చుకుంటున్నారు. దేవుని బిడ్డలారు, అంచేత మీకు ఎప్పుడు కూడా వచ్చే వారం నుంచి ఇక డ్రింక్స్ లేవు కాబట్టి కరెక్ట్గా 1:15 కానీ 1 గంటకి వాక్యం బిగిన్ అవుతుంది. మీరు ఎంత వాక్యం వింటే మీరు అంత బలపడతారు. దేవునికి స్తోత్రం. మీరు సన్నంగా ఉన్న ఆత్మీయ జ్యోతులంతా లా ఉంటారు. మీరు దేవుని పైకి ఎలా ఉన్నారు? మీరు సన్నంగా కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నారు? చాలా బలంగా. అపాదిగాడు మిమ్మల్ని చూసి మీ దగ్గర రాడు, ఢీకోటాన్ని మీ దగ్గరికి రాడు. ఎందుకంటే నిన్ను ఢీకుంటే ఆడే పడిపోతాడు. అంటే మనం ఢీకుంటే ఆడే పడిపోవాలి. అంటే భయపడవద్దు. పరిస్థితి బాగోలేదని, ఇబ్బందులు ఉన్నాయని మీరు భయపడు. అవన్నీ సరిచేయగలిగే దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసలు యుద్ధం ఏంటి, యుద్ధోపకరణాలు ఏంటి, వాటిని మనం ఎలా ధరించుకోవాలి, మన బట్టలు ధరించుకున్నట్టు వాటిని ఏం చేయాలి, ఎలా ధరించుకోవాలి, వాటిని ఎలా వాడాలి. కత్తి ఉంటే చాలదు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఫోన్ ఉంటే చాలదు, ఇందులో ఉన్నాయి నాకు 4, 5 తెలిసేది, మిగిలిన తెలియదు నాకు. ఇప్పుడు పిల్లలకి ఏమండి ఫోన్ని టకటకలు ఆడిచ్చేస్తారు. నాకు ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది. ఒక 50,000 60,000 అవుతుంది ఫోన్కి. కానీ అదే ఈ ఫోనే వాడతాను, రావట్లేదు, దాన్నే వాడతాను నేను. అమ్మ ఈ ఫోన్ వాడతామే నాకు చేత కాలేదు. ఆ పెద్ద అంతే ఎప్పుడు పెద్ద వాడను. నాకేం తెలవకపోతే వినయ్ దగ్గరికి వెళ్ళి నానే ఏంటిది అడిగి తెలుసుకుంటాను. ఎందుకంటే ఇదంతా తెలుసుకునేటానికి ఈ టైం దేవుని కోసం వాడితే బైబిల్ దగ్గర ఉంటే దేవుని నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంచేత నేను ఉన్నట్టుగా మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్న ఒక మాట చెప్పి ముగిస్తా. నువ్వు దేవునితో బలంగా ఉంటే నీ పక్కోళ్ళు నిన్ను చూసి భయపడతారు. దేవునికి స్తోత్రం. అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు, వీళ్ళ దేవుడు